హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భవ్యాస్ వరల్డ్'. నేనైతే చాలా రోజుల తర్వాత మీషోలో అయితే ఒకటి ఆర్డర్ చేశాననమాట. అదొచ్చేసింది. సో, ప్యాకింగ్ అయితే బానే ఉంది. అండ్ లోపల ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. సో, నేను ఆర్డర్ పెట్టిందేంటంటే గ్రేసీ జ్యూసర్ అనమాట. మనం జ్యూసెస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండటానికి నేను ఇది ఆర్డర్ అనేది పెట్టాను. సో, నేను ఎలా వస్తుంది, ఏంటి, క్వాలిటీ బావుందా, లేదా అనే డౌట్‌తోనే పెట్టాను. బట్ వచ్చే వరకు తెలీదు కదా ఎలా ఉంటుంది, ఏంటని. సో, ప్యాకింగ్ అయితే లోపల బానే ఉంది. కవర్‌లో ఇగ ఓపెన్ చేశాక కవర్‌లో అయితే ఇలా ఉందనమాట. సో, ఓపెన్ చేసి చూడాలి ఎలా వచ్చింది, ప్రోడక్ట్ అనేది బావుందా, లేదా, మనకి యూజ్ అవుతుందా, లేదా అని చెప్పేసి. అండ్ ఇది నాకు 395కే వచ్చిందనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి 470 ఎంతో ఉంది. బట్ నా దగ్గర స్మార్ట్ కాయిన్స్ ఉండడం వల్ల ఆ కాయిన్స్ నేను యూజ్ చేశాను. సో, కాయిన్స్ యూజ్ చేసేసరికి నాకు అమౌంట్ అయితే తక్కువ పడిందనమాట. సో, ఓపెన్ చేస్తే ఇలా ఉందనమాట జ్యూసర్ అనేది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ బ్లూ కలర్ ఉంది ఇందులో. బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను. గ్రీన్ కలర్ కూడా ఉందనమాట. సో, ఎలా ఉంటుంది ఏంటో అని అనుకున్నాను. కానీ బావుంది. అండ్ మనకి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. చాలా బావుంది ప్రోడక్ట్ అయితే. ఈ జ్యూసర్‌కి గ్లాస్ కూడా వచ్చిందనమాట. గ్లాస్ ఎలా వస్తుంది, ప్లాస్టిక్‌లో ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. అండ్ ఇంకా బ్యాండ్ తీస్తున్నాను కదా! ఆ బ్యాండ్ పెట్టి ఇచ్చారనమాట. అదేంటంటే మనం జ్యూస్ తిప్పుకోవడానికి. సో, దాన్ని మనం బ్యాక్ సైడ్ ఫిట్ చేసేసుకోవాలనమాట. సో, అది ఎలా ఉందని చూస్తే కూడా అది కూడా చాలా బావుంది. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్ కూడా. అండ్ ఇప్పుడు అది మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. మీరే చూడండి. రాడ్ లాగా ఉంటుందనమాట. సో, ఇది చాలా బావుంది ప్రోడక్ట్ కూడా. అండ్ మనం దాన్ని ఈజీగా ఫిట్ చేసేసుకుంటే మనం జ్యూసెస్ చేసుకోవడానికి తిప్పుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు మా మమ్మీ అయితే అది ఫిట్ చేస్తుంది చూడండి. మనం ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని. సో, ఇప్పుడైతే మనం ఇది బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలనమాట. సో, దానికి పెట్టేసుకొని మనం టైట్‌గా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే మనకది సెట్ అయిపోతుంది. అలా మనం టైట్‌గా ఫిట్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి జ్యూస్ అనేది కిందకి వస్తూ ఉంటుందనమాట. గ్లాస్‌లో పడుతూ ఉంటుంది. అండ్ ఇంకా ప్రోడక్ట్ కూడా చాలా బావుంది. మనం బయట తీసుకుంటే దీనికి ఎంత చెప్తారో నాకైతే తెలీదు. మీషోలో అయితే చాలా మంచి ప్రోడక్ట్‌కొచ్చింది. అంటే మంచి కాస్ట్‌కి అయితే వచ్చిందనమాట బడ్జెట్‌లో. అండ్ మన దగ్గర స్మార్ట్ కాయిన్స్ ఉంటే కూడా ఇంకా మనకి తక్కువ అమౌంట్ అనేది పడుతుందనమాట. అండ్ ఇంకా ఇది మనం ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చెప్తాను. అండ్ మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా జాలీలాగా ఉంది. అందులో నుంచి మనకి జ్యూస్ అనేది గ్లాస్‌లో పడుతూ ఉంటుందనమాట. సో, ఇది కూడా గ్లాస్ లాగే ఉంది. కానీ గట్టిగా ఉందనమాట. పగలదు. అంటే మనం గట్టిగా ఎత్తేస్తే పగిలిపోతుంది. కానీ మరీ అంత డెలికేట్‌గా ఏం లేదు. స్టాండర్డ్‌గానే ఉంది. చాలా బావుంది. ఆ గ్లాస్ పెట్టేసుకుంటే మనం అక్కడ ఆ గ్లాస్‌లో జ్యూస్ అనేది పడుతూ ఉంటుందనమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాను కదా! సో, ఇది కూడా చూసేయండి. అండ్ మనం జ్యూస్ పడుతూ ఉంటా చెత్త అనేది వస్తుంది కదా! సో, అదనేది ఈ రింగ్‌లో నుంచి బయటకొచ్చేస్తుందనమాట. కింద నుంచి మనకి జ్యూస్ అనేది పడుతుంది. సో, కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. మనం ఏదైనా జ్యూస్ పడితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో, ఇది కూడా స్టాండర్డ్‌గానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. తక్కువగా వచ్చింది. మనకి బడ్జెట్‌లో కూడా ఉందనమాట. అండ్ ఇంకా ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను.
మనకొక బాక్స్ కూడా వచ్చిందనమాట. ఇలా ఉందది. అందులో మనం జ్యూస్ అంటే దానిమ్మకాయలు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు అనంటే మనం జ్యూస్ పడతాం కదా! సో, జ్యూస్ అంటే మనం దానిమ్మకాయలు అవి వేస్తాం కదా! అవి అందులో ఏసాక వాటి మీద ఇది పెట్టి తిప్పుతూ ఉంటే మనకి జ్యూస్ అనేది వస్తుందనమాట. అంటే బెల్లం పెడతాం కదా! ఇప్పుడు మిక్సీలో మనం మూత పెట్టి ఎలా మిక్సీ పడతామో సో, ఇది కూడా సేమ్ అలాగే అనమాట. అండ్ ఇప్పుడు మా మమ్మీ బీట్రూట్ జ్యూస్ అయితే పడుతుంది. సో, మీకు ఇది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీ అందరికి అర్థమై ఉంటుంది జ్యూస్ ఎలా పట్టుకోవాలి ఏంటని చెప్పేసి. కొంచెం లేట్ అవుతుంది జ్యూస్ అనేది. అయినా కానీ జ్యూస్ అనేది మంచిగా వస్తుందనమాట. అండ్ మనం మిక్సీలో పట్టుకుంటే ఇంక మనకి కరెంట్ బిల్ వస్తుంది కదా! అది సేవ్ చేసుకోవడానికి ఇందులో అయితే మనం జ్యూస్ పట్టుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు అందులో నుంచి చూసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నాకు జ్యూస్ అయితే ఇంతే వచ్చిందనమాట. ఎందుకంటే బీట్రూట్స్ నేను తక్కువ వేసాను కాబట్టి. సో, మీరైతే ఇలా జ్యూస్ చేసుకున్నాక వడగట్టుకొని తాగండి బావుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.